హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీయూ మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే ఎక్కడ చేయొద్దు. జనరల్గా కొంతవరకు మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేసినవే, బట్ లాస్ట్లో మాత్రం చిన్న పాయింట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అది నేను ఫస్ట్లోనే చెప్పేస్తాను, బట్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదే కనుక ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఓకేనా, స్కిప్ చేయొద్దు అండి. సో ప్రాబ్లం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాబ్లంకి వచ్చేసరికి వాటర్ ఎంటర్స్ ఏ కౌంటర్ ఫ్లో డబల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ at 15 degrees centigrade flowing at the rate of 1300 kg per hour. It is heated by oil Cp 2000 joules per kg Kelvin flowing at the rate of 550 kg per hour from the inlet temperature of 94 degrees centigrade for an area 1 meter. Overall heat transfer coefficient 1075 watt per meter square Kelvin. Determine the total heat transfer and outlet temperature of water and oil. సో ఇక్కడ మనకి ఏంటంటే డిటర్మైన్ ద టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే జనరల్గా అడిగినట్టే అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ ఆయిల్ అనేది అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, గివెన్ డేటా అన్నది నోట్ చేసుకోవాలి. సో గివెన్ డేటా అనేది నోట్ చేసుకుందాం. సో ఓకేనా, గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, కౌంటర్ ఫ్లో అన్నాడు. ఓకేనండి, ఫస్ట్ ఏం రాసుకుంటారు, కౌంటర్ ఫ్లో. నెక్స్ట్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్. వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, TCI 15 degrees centigrade, MC 1300 kg per hour. Next CPH 2000 joules kg Kelvin. అలాగే ఫ్లోటింగ్ రేట్ MH 550 kg per hour. అలాగే THI ఇన్లెట్ టెంపరేచర్ 94 degrees centigrade, ఏరియా 1 meter. Overall coefficient U equal to 1075 watt per square Kelvin. Next ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ Q, అలాగే TCO, అలాగే THO అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతే కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూసారా, CPH కిలో వాట్స్లో అంటే కెల్విన్స్లో ఇచ్చాడు, 2000 జౌల్స్ పర్ కేజీ కెల్విన్లో ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ వీటిని కెల్విన్స్లోకి మార్చుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ కేజీ పర్ అవర్ కాబట్టి సెకండ్స్లోకి మార్చుకోవాలి. ఓకేనా అండి. సో TCI ఎంత వచ్చింది, 288. అలాగే MC 0.3611 kg per second. Next MH 0.1527 kg per second. $367 కెల్విన్స్. ఓకేనండి. సో మనకి ఇలా వచ్చింది. నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను. మళ్ళీ మనకి TCI ఈక్వల్ టు 288, THI ఈక్వల్ టు 367. అలాగే ఇక్కడ ఏంటంటే అజ్యూమ్ చేసుకోవాలండి, MH ఇచ్చాడు కానీ MC ఇవ్వలేదు, సిపిహెచ్ ఇచ్చాడు
ఇచ్చాడు కాబట్టి సిపి వాటర్ అనేది మనకి తెలుసు కదా, ఇక్కడ అన్ని జౌల్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎంసీ ఈక్వల్ టు 0.611, ఎంహెచ్ ఈక్వల్ టు 0.1527. ఓకేనా. సిబిసిని ఎజ్యూమ్ చేసుకోండి. 4.2 కదా మనకి, లేదంటే 4187 జౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో ఓకేనా, సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, సొల్యూషన్ అన్నది ఏం చేయాలండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, థర్మల్ కెపాసిటీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఫైండ్ అవుట్ చేయాలండి, థర్మల్ కెపాసిటీ ఆఫ్ ఆయిల్. సో సిహెచ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, సిహెచ్ ఈక్వల్ టు ఎంహెచ్ ఇంటూ సిపిహెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంహెచ్ ఎంత వచ్చిందండి మనకి 0.1327 ఇంటూ సిపిహెచ్ 2000. ఓకే, అలాగే థర్మల్ కెపాసిటీ ఆఫ్ వాటర్ సిసి ఈక్వల్ టు ఎంసి సిపిసి. ఎంసి ఎంత వచ్చింది 0.3611 ఇంటూ 4187. సో ఇవి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. 2000 డివైడెడ్ బై 305.4, అలాగే 3611 ఇంటూ 4187, దట్ ఈజ్ ఈక్వల్ టు 1592. సో ఇప్పుడు ఇది రెండు వచ్చిన తర్వాత మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలండి, కెపాసిటీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ ఇక్కడ రాసిస్తాను, క్యాపిటల్ సి ఈక్వల్ టు సిహెచ్ బై సిసి. 305.4 డివైడెడ్ బై 1511.92. ఓకేనా, 305.4 divided by 1511.92, that is equal to 0.209 అనేది వచ్చింది. ఓకేనా, కెపాసిటీ రేషియో అనేది వచ్చింది. సో కెపాసిటీ రేషియో వచ్చింది కాబట్టి NTU, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్, NTU ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటండి, AU బై సి మినీ. మినీ అంటే ఎంత వచ్చిందండి, సో సిపిహెచ్ కాబట్టి ఆ వాల్యూ వేసుకుంటారు. ఏరియా అంటే 1, యూ ఎంత ఇచ్చాడు, ఓవరాల్ 1075 డివైడెడ్ బై 305.4. దీని నుంచి n అనేది వస్తుంది. 1075 divided by 305.4, that is equal to 3.5199. NTU ఎంత వచ్చిందండి, 3.5199. సో ఇప్పుడు ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, ఎఫెక్టివ్నెస్ కౌంటర్ ఫ్లోకి ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రాసిస్తాను, సిహెచ్ 305.4, సిసి 1511.92, అలాగే సి 0.201, నెక్స్ట్ ఎన్ 3.5199. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా మనం ఈ ప్లేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్టివ్నెస్ ఫర్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఫ్రమ్ డేటా బుక్, పేజ్ నెంబర్ ఈజ్ 153. ఇక్కడ చూసారా, డబల్ పైప్
ప్యారలల్ ఫ్లో, కౌంటర్ ఫ్లో అని ఉంది కదా. సో కౌంటర్ ఫ్లో అన్న ఫార్ములా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రాయండి ఎఫెక్టివ్నెస్ ఫర్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అని చెప్పి. ఓకేనా. సో నేనేం రాయట్లేదు, జస్ట్ E ఈక్వల్ టు 1 మైనస్ EXP బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ n 1 మైనస్ C డివైడెడ్ బై 1 మైనస్ C EXP మైనస్ n 1 మైనస్ C. ఓకేనా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 1 మైనస్ EXP అంటే E అని చెప్పాను కదండి, అంటే అప్పుడు ఈ పవర్ ఏమవుతుంది మైనస్ n అంటే ఎంత 3.5199 ఇంటూ 1 మైనస్ C అంటే 0.201 డివైడెడ్ బై 1 మైనస్ C 0.201 e పవర్ 1 మైనస్ 3.5199 into 1 minus 0.201. సో దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 minus 0.201 into 3.5199. ఓకేనా. షిఫ్ట్ ln bracket open minus answer. So 1 minus answer, that is equal to 0.9399. Okay nandi. Into 0.201 1 minus answer, that is equal to 0.98792. Okay. So okay nandi. సో 0.9399 0.98729 అన్నది వచ్చింది. సో ఇప్పుడు 0.9399 డివైడెడ్ బై ఆన్సర్. సో మనకి ఈ అన్నది 0.951385 అన్నది వచ్చింది. సో ఓకేనా. ఈ అన్నది ఎంత వచ్చిందండి మనకి 0.95 అన్నది వచ్చింది. సో ఈక్వల్ టు 0.95. దాని తర్వాత మనకి ఇక్కడ కౌంటర్ ఫ్లో అన్నాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు THO అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. THO అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సో ఫార్ములా వచ్చేసరికి E ఈక్వల్ టు MHCH డివైడెడ్ బై C మినీ T1 మైనస్ T2 T1 మైనస్ స్మాల్ t2. ఓకేనా. ఇక్కడ C మినీ అంటే ఏంటని చెప్పానండి, CH అని చెప్పాను కదా. therefore C mini equal to CH. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ CH వాల్యూ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ C mini ఈక్వల్ టు CH అని తీసుకుంటాం. సో ఈ ఫార్ములాలో నుంచి మనం ఇప్పుడు ఏది ఫైండ్ అవుట్ చేయాలి, TCO. అంటే మనకి THI మైనస్ THO డివైడెడ్ బై THI మైనస్ TC. ఇది T1 అంటే TCI అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.95. ఓకేనండి. సో ఇప్పుడు మనకి THI అంటే ఎంత ఇచ్చాడు, THI
367 3HO 0.95 into THN 367 minus TCI ఎంత ఇచ్చాడు 288 అనేది ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఇప్పుడు TH1 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే 0.95 into 367 minus 288. సో మనకి 291 అనేది వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ ఎంత వచ్చిందని TH1 అనేది 291.95. సో ఇక్కడ ఈ ఫార్ములా రాసి మళ్ళీ సిమిని అంటే ఇదంతా ఏమైపోయింది అన్న డౌట్ మీకు రావచ్చు. సో ఇక్కడ మనకి యాక్చువల్గా సిమిని అంటే అంటే ఈ పార్ట్ ఒకటే చెప్తున్నాను. CH డివైడెడ్ బై CH కదండి, ఓకేనా? ఇది CPH, ఓకే. MHCPH అంటే మనకి ఆల్రెడీ CH అంతే కదా, ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా CH అంటే. అప్పుడు ఈ CH క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ మనం టెంపరేచర్స్ని కన్సిడర్ చేసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు మనకి THO ఎంత వచ్చింది? THO ఈక్వల్ టు 291.95 అనేది వచ్చింది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? TCO అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్గా కిందన ఉంది కదా MCCC అని, ఈ ఫార్ములాని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. E ఈక్వల్ టు MCCPC డివైడెడ్ బై సిమిని అంటే CH కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు T2 అంటే TCO మైనస్ TCI THI మైనస్ TCI, ఓకేనా. ఇది ఫార్ములా మనకి. సో మీకు ఇక్కడ ఈ MCCPC అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ డైరెక్ట్ నోటేషన్స్లో ఇచ్చాడండి, ఒక్కసారి డేటా బుక్ అనేది చూసుకోండి, ఓకేనా. డేటా బుక్లో చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నేను దాని ప్రకారం ఇక్కడ ఇలా నోట్ చేస్తాను, ఓకే. ఇక్కడ MCCPC అంటే ఏంటండి? CC కదా, సో డైరెక్ట్గా నేను అది నోట్ చేసుకుంటున్నాను. CC బై CH డివైడెడ్ బై C0 అనేది మనం ఫైండ్ అవుట్ ఇంటూ C0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి TCI ఎంత ఇచ్చాడు? 15. THI ఎంత ఇచ్చాడు? 94 మైనస్ 50, ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్నెస్ 0.95. సో CC అంటే ఎంత వచ్చింది మనకి? 151.92 డివైడెడ్ బై 305.4, అలాగే TCO మైనస్ 1594 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.95. సో ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకేనా. 1511.92 డివైడెడ్ బై 305.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇదంతా చేస్తే 4.9 4.90 సారీ 95 4.95 అన్నది వచ్చింది ఇంటూ TCO మైనస్ 15 94 మైనస్ 15 దట్ ఈస్ 79 ఈక్వల్ టు 0.95. ఇక్కడ 95 రావు కదా, ఇది కెల్విన్లో చేయాలి కదండి. 15 అంటే TCI 288, అలాగే 367 మైనస్ 288 367 మైనస్ 288
ఓకేనా. సో ఇప్పుడు 0.95 ఓకేనా. సో 367 minus 288 that is equal to 79. TCO minus 288 79 that is equal to idanta 0.95 divided by 4.95 into 79 ఓకేనండి. అంటే 0.95 divided by answer into 79. సో TCO ఈక్వల్ టు మనకి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తా అంటే ఇక్కడ ఏం లేదండి, మళ్ళీ కొన్ని ఇక్కడే రాసిస్తాను ఓకేనా. ఇంటూ 367 minus 288 ఓకే. సో TCO ఈక్వల్ టు 288 ప్లస్ ఇదంతా వాల్యూ ఎంత వచ్చిందో అదనమాట. 0.95 divided by 4.95 into 367 minus 288 that is 15.16. So plus 288 మనకి 303.16 TCO ఈక్వల్ టు 303.16 కెల్విన్ అన్నది వచ్చింది. సో ఇక్కడతో మనకి టెంపరేచర్స్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం ఓకేనా. సో టెంపరేచర్స్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది TCO అన్నది ఎంత వచ్చిందండి 303.16 కెల్విన్స్ ఓకే. నెక్స్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి ఇప్పుడు యాక్చువల్గా డిటర్మైన్ ద టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ ఆయిల్ అన్నది. సో వాటర్ అవుట్లెట్ టెంపరేచర్ అలాగే ఆయిల్ అవుట్లెట్ టెంపరేచర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం, కానీ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేదు. సో లాస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. The total heat transfer rate Q equal to UA delta T LM. ఇదే కదండి ఫార్ములా UA delta T LM. సో ఇక్కడ మళ్ళీ LM అన్నాడు కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, డెల్టా టీ టెంపరేచర్ డిఫరెన్స్ LMTD మెథడ్ అనేది చేయాలి. సో కౌంటర్ ఫ్లో కదా, సో కౌంటర్ ఫ్లోకి మనం ఇప్పుడు LMTD మెథడ్ అనేది చేయాలి. సో పేజ్ నెంబర్ 152 THI minus TCO minus THO minus TCI divided by ln THI minus TCO divided by THO minus TCI. సో ఇది ఫార్ములా. దీని ప్రకారం మనం ఇప్పుడు వేసుకుందాం. THI అంటే ఎంత వచ్చిందండి 367, TCO ఎంత వచ్చింది 303.16 మైనస్ THO 291.95 మైనస్ THI 288. సో ln 367 minus 303.16 divided by 291.95 minus 288. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకి చూసారా 21.52 అనేది వచ్చింది. సో టెంపరేచర్ అన్నది 21.52 అనేది వచ్చింది. ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఫర్ కౌంటర్ ఫ్లో ఓకేనా అండి. సో ఇప్పుడు మనం
యూ తెలుసు, ఏ తెలుసు, డెల్టా టీఎల్ఎం తెలుసు కాబట్టి క్యూ ఈక్వల్ టు యూ ఎంత వచ్చిందండి 1075 ఏరియా 1, డెల్టా టీ ఎంత వచ్చిందండి 21.522 దట్ ఈజ్ ఇంటూ 1075. సో మనకి 23.136. సో ఎంత వచ్చింది క్యూ అనేది 23.136 కిలోవాట్స్. ఓకేనా అండి. సో ఇలా మనకి టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అడిగితే మళ్ళీ మనం ఎల్ఎంటీడీలో ఏ ఫ్లో అయితే ఇస్తాడో దాని ప్రకారం ఎల్ఎంటీడీ చేసి అప్పుడు మనం క్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో లాస్ట్. మనకి తెలుసు కదండి రిజల్ట్ అన్నది కంపల్సరీ రాయాలి. సో రిజల్ట్లో ఏం రాస్తారు, టోటల్ మనం ఏవేవైతే ఫైండ్ అవుట్ చేసాం, థర్మల్ కెపాసిటీ, అలాగే కెపాసిటీ రేషియో, నెక్స్ట్ ఏంటి ఎన్ ఫైండ్ అవుట్ చేసాం, ఎఫెక్టివ్నెస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇవన్నీ రాయాలన్నమాట రిజల్ట్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.